పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై నిర్మిస్తున్న వంతెన ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రీరామ్ తాతయ్యలు పరిశీలించారు. దాదాపు 60 కోట్లతో పనులు చేపట్టామని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని, మరో 2 ఏళ్లలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లాలో ప్రతికూరపాడు, అదేవిధంగా జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీకి రెండు కలుపుతూ అనుసంధానం చేస్తూ బ్రిడ్జి ప్రోగ్రామ్ నేను ఇక్కడ ప్రత్యేకంగా నేను అదేవిధంగా భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే గారు విజిట్ చేయడానికి వచ్చాం. ఈ యొక్క బ్రిడ్జి వల్ల రెండు జిల్లాలకు ప్రత్యేక రెండు కాన్స్టిట్యూన్సీలు కూడా రాకపోకలు, వ్యాపారం కావచ్చు, వైద్యం పర్పస్ కావచ్చు, ఈ రెండు జిల్లాలతో పాటు తెలంగాణ కూడా పక్కన ఉన్నటువంటి నల్గొండ జిల్లా కూడా దీనికి చాలా ఉపయోగపడుతుంది. ఈ బ్రిడ్జి వల్ల మరి ప్రజలకు అన్ని విధాలు కూడా సౌకర్యం, ఎందుకంటే రోజు హాస్పిటల్ పోవాల్సిన హాస్పిటల్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ జిల్లాలు రెండు కనెక్ట్ చేయడం వల్ల ప్రజలు ఎన్నో ఏళ్ళగా కోరుతా ఉన్నారు. చాలా మంది వ్యాపారస్తులు కూడా అడుగుతా ఉన్నారు, రైతులు అడుగుతా ఉన్నారు. ఈ బ్రిడ్జి కలపడం